పొందుకున్న ప్రతి మేలులను సాక్ష్యరూపకంగా సంఘములో, సమాజము ఎదుట, విశ్వాసుల ఎదుట, సేవకుని ఎదుట నీవు నిలవబడి సాక్ష్యము చెప్పాలా. దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. ప్రభా, నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రము తండ్రి అని ఒక్క మాట నీ హృదయములో అనుకుంటే ఆ మాట పరలోకములో ఒక లెటర్ లాగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. పరలోకంకు చేర్చబడుతుంది ఆ మాట. కాబట్టి ఈ ఉప్పుకు ఉన్న మూడవ లక్షణం ఏంటంటే కృతజ్ఞత అర్పణ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు మొదటి లక్షణం ఏంటంటే వేరై జీవిస్తుంది. రెండవ లక్షణం ఏంటి అంటే వచ్చే ప్రతి మాట రుచికరముగా, శోభస్కరముగా, ఆరోగ్యకరముగా ప్రతి మాట ఉంటుంది. మూడవదిగా కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత చెల్లిస్తుంది. కాబట్టి ఈ ఉప్పుకున్న లక్షణాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు కూడా అనుగ్రహించి ఈ లోకములో మనము ఉప్పుగా ఇతరులకు జీవించుదుముగా.